హాయ్ ఫ్రెండ్స్, మలేరియా అంటే మనకు జ్వరం, చలి గుర్తుకొస్తాయి. కానీ మనల్ని అనారోగ్యానికి గురిచేసే ఆ చిన్న మలేరియా కణాల లోపల అచ్చం అంతరిక్ష రాకెట్లను నడిపించే రాకెట్ ఇంజిన్లు ఉన్నాయని మీకు తెలుసా? దశాబ్దాలుగా అంతుచిక్కని ఈ వింత రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు ఛేదించారు. పరాన్నజీవి లోపల నిరంతరం తిరుగుతూ ఉండే ఆ మ్యూజికల్ ఇంజిన్ల కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఊటా హెల్త్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. బయోకెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ పాలా సెఘారా నేతృత్వంలోని ఈ టీం మలేరియా పరాన్నజీవుల్లోని వింత ప్రవర్తనను ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలు ప్రతిష్టాత్మక PNAS జనరల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఆ ఇంజిన్లు ఏంటి? మలేరియాను కలిగించే ప్లాస్మోడియం ఫాల్సిపారం అనే ప్రతి కణంలో హెమోజోన్ అనే చిన్న చిన్న ఐరన్ క్రిస్టల్స్ ఉంటాయి. ఈ స్ఫటికాలు పరాన్నజీవి బతికున్నంత కాలం ఒక యంత్రంలో చిల్లర నాణ్యాలు కదిలినట్లు విపరీతమైన వేగంతో లోపల తిరుగుతూ ఒకదానికొకటి ఢీకుంటూ ఉంటాయి. అది చనిపోగానే ఆ కదలిక ఆగిపోతుంది. ఎన్నాళ్ళు ఇది ఎందుకు జరుగుతుంది ఎవరికీ అర్థం కాలేదు. పరిశోధనలో తేలిన షాకింగ్ నిజం ఏంటంటే ఈ స్ఫటికాలు తిరగటానికి కారణం హైడ్రోజన్ పెరాక్సైడ్. సాధారణంగా పెద్ద పెద్ద రాకెట్లను లాంచ్ చేయడానికి వాడే ఇంధన రసాయనమే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్. మలేరియా కణజం లోపల ఈ రసాయనం విచ్ఛిన్నమైనప్పుడు విడుదలయ్యే శక్తి ఆ స్ఫటికాలను రాకెట్ వేగంతో తిరిగేలా చేస్తుంది. జీవ వ్యవస్థలో ఇలాంటి రాకెట్ ప్రొపల్షన్ చూడటం ఇదే మొదటిసారి. పరాన్నజీవికి ఈ తిరిగే స్ఫటికాల వల్ల లాభం ఏంటి? శాస్త్రవేత్తల ప్రకారం ఈ నిరంతర కదలికల వల్ల కణంలోని విషపూరితమైన పెరాక్సైడ్ సురక్షితంగా తొలగిపోతుంది. అంతేకాదు ఆ స్ఫటికాలు ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉండటం వల్ల పరాన్నజీవి తన లోపల ఉండే ఐరన్ పదార్థాలను మరింత సమర్థవంతంగా మేనేజ్ చేయగలుగుతుంది. అంటే అది బతకటానికి ఇదొక రక్షణ కవచం అన్నమాట. ఈ ఆవిష్కరణ వైద్య రంగంలో విప్లవం తీసుకురాబోతుంది. మన శరీర కణాల్లో లేని ఈ రాకెట్ ఇంజన్ మెకానిజంను మాత్రమే టార్గెట్ చేసే మందులను తయారు చేస్తే సైడ్ ఎఫెక్ట్ లేకుండా మలేరియాను అంతం చేయవచ్చు. అంతేకాదు భవిష్యత్తులో మన రక్తంలో ప్రయాణించి మందులను అందించే సూక్ష్మ రోబోలను తయారు చేయడానికి కూడా ఈ వింత మెకానిజం ఒక దారి చూపిస్తుంది. చూశారుగా, ఒక చిన్న పరాన్నజీవి లోపల ఎంతటి అధునాతన రాకెట్ టెక్నాలజీ దాగి ఉందో. ఈ ఆవిష్కరణ మలేరియా మహమ్మారిపై యుద్ధంలో మనకు మరో కొత్త ఆయుధంగా మారుతుందని ఆశిద్దాం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.